పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో గెలవటము ఇది భారీ and I will be ever grateful to whoever నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తుండే మీ ఏసీపీ మీ నలుగురు ఎస్ఐలు గడివేరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది అలా నిజామాబాద్ పార్లమెంట్ లో గాయబ్ ఉన్నారు గాయబ్. మీ గతి కూడా అంతే పడుతుంది. నీదేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు. ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పొరేటర్లను ఎత్తుకపోడు ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడతారు రానున్న కాలంలో. డోర్ తీయాకయ్యా ఎవరన్నా రాని తీయక ఇంకా. కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని వాడుకోవటము, పోలీసులు మీరు నా మీద ఏంటంటే కేసు పెట్టేది, నేనే పెట్టాలి మీ మీద కేసు. మా క్యాండిడేట్ ని బయటికి వెళ్ళగొడుతున్నారు పోలింగ్ బూత్లకు వెళ్ళి. ఒక పోలీసు కూడా వచ్చి చేతి గుర్తు కొట్టేయమంటాడు. ఏం డిపార్ట్మెంట్ అయ్యింది ఇది? మళ్ళీ టీఆర్ఎస్ ఎత్తుకురావడానికి కాంగ్రెస్ వాళ్ళకి సాయం చేస్తారు. మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా మీరు? ముఖ్యమంత్రి ముద్దాయి ఉన్నాడు. వేరే పార్టీలో ఎత్తుకపోవటము, వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి. హుందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ ఓడగొట్టింది ఎందుకు? రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిందని ఓడగొట్టింది పబ్లిక్. నువ్వు చేసేదేంది? We are very happy, we are proud of our organization and the people of Indoor. An entire parliament, I think we have surpassed TRS by way ahead of TRS. మేము ఇందూరులో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ ని డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ ని వైపౌట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందున్నాం మేము. రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, కొరుట్లలో ఐ థింక్ వీఆర్ 1 or 2 ఈక్వల్ ఆర్ 1 or 2 మోర్. We are a strong opposition. We don't mind to stay in opposition and fight for the cause of people. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన కేసు కూడా ఎందుకు స్లో ఉందో కూడా మేము కొద్దిగా ఫాలో అప్ కూడా చేస్తాం. కేటీఆర్ది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. వాళ్ళే డిమాండ్ చేశారు కదా కేటీఆర్ చేయమని, ఇది కూడా చేయాలి. చెప్పండి సార్. ప్రతిపక్షంలో ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా? వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట్లాడేటోళ్ళు బయటికి పోవచ్చండి. వాళ్ళు కలిసి చేసుకుంటారా? ప్రజలు చూస్తారు కదా.
వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్. మాకు ఏంటండి ఒక 40వ డివిజన్ 44 ఓట్లతో పోయింది, 51 9వ డివిజన్ 100 ఓట్లతో పోయింది, 104 107 నేరుగా 3-4 పోయినాయి. మళ్ళీ ఇలా పోలీసులో పెట్టుకుని దౌర్జన్యం ఒకటి, ఆ దౌర్జన్యం కూడా సకారాది లేదు. వాళ్ళు ఎంతకాలం ఉంటారు కలిసి, ఇలా ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? Ifs and buts. Definitely, Indoor will see Indoor BJP's mayor in this term, and name will definitely be changed. పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి, అదొకటి మార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ ఎండ్స్, ద నేమ్ విల్ బి చేంజ్డ్. ఎన్నున్నాయి తెలియదా ఫైనల్ గా? చూడండి, మధ్యాహ్నం వరకు ఉంటాయి కదా. మాకు అయితే 3 అయితే పక్కా ఉన్నాయి, అలాగే 2 ఉన్నట్టున్నాయి. నాకంటే ఎక్కువ ఆతృత ఆయనకుంది మేయర్ బీజేపీ గెలవాలని. అదే ఉంది. ఐ రెస్పెక్ట్ ద ఫీలింగ్, బట్ మేము ఇట్లా ఎతకపోవటాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు పదవుల కంటే ముందు రాజకీయాలలో హుందాతనం రావాలి. ఈ ఎతకపోవడం, వేరే పార్టీలో ఎతకపోవడు, ఈయన ఎమ్మెల్యేలు ఆడ ఎతకపోవడు, ఆడ ఎమ్మెల్యే అటు వేయండు, పోయిన వారంటే పోలేదంటాడు, కండ కప్పుకున్నాం అంటే కప్పుకోలేదంటాడు, వాడు ఏ పార్టీలో ఉన్నాడు వానికే తెలియదు. ఇదేం వ్యవస్థనండి? రిజైన్ చేసిపోండి పోయేది ఉంటే. బీజేపీలో కూడా వచ్చారు చాలా మంది, మధ్యప్రదేశ్లో వచ్చిర్రు, కర్ణాటకలో వచ్చిండ్రు, రాజీనామాలు చేసిర్రు, వచ్చిర్రు, ఎలక్షన్లు కొట్లాడితే గెలిచిర్రు బీజేపీ టికెట్ల మీద. ఏం చేసిర్రు? ఈటల రాజేందర్ రాలే మాకు, రాజీనామా చేసిండు గెలిచిండు. రాజగోపాల్ రెడ్డి రాలే, రాజీనామా చేసిండు వచ్చిండు, సరే ఆయన ఓడిపోయిండు. ఇదేందండి ఫాల్తు రాజకీయాలు? నాకు మా 28 ఇందరు ఉన్నారు మా కార్పొరేటర్లు, ఆలంగంలోనే టైం దొరకదు నాకు. ఓట్లు వేసినా అంటే ఇప్పుడు 43వ డివిజన్ ఉంది, మేము బ్రహ్మాండమైన క్యాండిడేట్ పెట్టినాము. అవతల కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ టైం ఓడిపోయినని సింపతి చూపించారట. మళ్ళీ ఆ ప్రజలకు నా మీద వస్తలేదు కదా సింపతి. ఎందుకు నేను కొట్టాడతలేనా? 7-8 ఏళ్ల నుంచి మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కదా. మా నాయన కాంగ్రెస్ అంత పెద్దడు కదా, కాంగ్రెస్ పోగరాకపోతుండేనా, ప్రభుత్వం ఉండరాకపోతుండేనా? మేము ఐడియాలజీ కోసం మేము కూడా కొట్లాడుతున్నాం కదా. మరి నా మీద సింపతి చూపెట్టచ్చు. కాంగ్రెస్ వాడు ఎప్పుడో ఓడిపోయినా ఆయన మీద సింపతి చూపించారు కదా. అట్లా పోయినాయి కొన్ని వార్డులు, ఏం చేస్తాము? నన్ను అడుగుతూ ఓట్లు నేనేసిందా?